సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన కరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగప్పిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల పూరవలయమున. మాసిన పీతవసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రకే అగ్ని జ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అశోకవనంలో సీతమ్మ తల్లి తప్పక ఉంటుందని, అన్ని విధాలా ఇది అనువైనదని అనుకొనుచు శోభాయమానంగా అలరారుచున్న ఓ కలపవృక్షం కొమ్మలపై కూర్చొని చుట్టూ కలయ చూశాడు వాయునందనుడు. సుందరమైన అశోకవనంలో తాను కూర్చొని ఉన్న కలప చెట్టు క్రింద కృంగి కృషించి సన్నగిల్లిపోయినట్టి శుక్లపక్షంలో వెలుగొందు చంద్రరేఖను, ఉపవాసములు ఉండి ఉండి వాడిపోయిన నివురుగప్పిన నిప్పు కణమును, బాగా చిక్కిపోయిన కాంతను రాక్షస స్త్రీల క్రూర వలయం మధ్యలో మారుతి చూశాడు. ఆమె మాసిపోయిన పట్టు పీతాంబరములు ధరించి ఉంది. మట్టిలో పుట్టిన అందాల పద్మములా ఉంది. భర్త వియోగంతో కలిగిన శోకాగ్నిలో వేగినట్లుగా ఉంది. అంగారకుడు పట్టుకొని పీడించిన రోహిణిలా ఉంది. మాటి మాటికి వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. అగ్నిజ్వాలలా ఉంది. ఆ విధంగా చిక్కియున్న వనితను రాక్షస స్త్రీల మధ్య మారుతి చూశాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.